జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ఇల్లందుకుంట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహరాజు పాల్గొనడం జరిగింది. ఇల్లందుకుంట బీజేపీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ, ఇల్లందుకుంట మండలం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంటర్ మరియు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కాలేదు. ఎంపీడీఓ, తహసీల్దార్, పోలీస్ స్టేషన్స్ కు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని, బస్టాండ్, మార్కెట్ యార్డు నిర్మించాలని, వివిధ గ్రామాలలో ఉన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇల్లందుకుంట మండలం బీజేపీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం ఏర్పడి దాదాపు 21 నెలలు అవుతున్నప్పటికీ ఆసరా పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000, రైతులకు రుణమాఫీ, సన్నబడ్లకు బోనస్, రైతు భరోసా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని స్థానిక తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరంలో దాటినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎండోన్మెంట్ టీటీడీ దేవస్థానానికి చెందిన ఫంక్షన్ హాల్ కానీ, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కానీ ఇలాంటి భవనాలన్నింటినీ ఎంఆర్ఓ ఆఫీస్గా పోలీస్ స్టేషన్కు మరియు ఎంపీడీఓ ఆఫీస్కు యూజ్ చేయడం జరుగుతుంది. ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ భవనాలు పక్కాగా వాటికి ప్లేసు నిర్ణయించడం జరిగింది. అక్కడ ఎందుకో వాటికి పక్కా భవనాలు నిర్మించడం లేదు. మరి ఎందువల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం అది వైఫల్యం చెందింది అని మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఏ విధమైన స్థానిక సమస్యలని అభివృద్ధి పదంలోకి తీసుకురాకుండా, ఇక్కడ భవనాలు కట్టకుండా, ఇక్కడ ఏదైతే ఉన్నాయో 18 గ్రామాలకు చెందిన వివిధ రోడ్లను ప్రతి గ్రామానికి మినిమం ఒక 10-15 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఇప్పటికీ ఒక్క సమస్యను కూడా తీర్చడం లేదు. వీళ్ళు కాలయాపన చేస్తూ కాలం వెలుబుచ్చుతున్నారు. 2 సంవత్సరాలు దాటింది, అయినా కానీ ఇక్కడి సమస్యల్ని పరిష్కరించడం లేదు. ఈ సమస్యలన్నింటినీ మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తూ గవర్నమెంట్కు తెలియజేయాల్సిందిగా ఈరోజు ఇల్లందుకుంట మండలంలో ర్యాలీగా చేయడం జరిగింది. భవనాలను ఇంతవరకు నిర్మించకపోవడం ఇది శోచనీయం. ఎందుకంటే గత ప్రభుత్వమే ఇప్పటి వరకు ఆ భవనాలు నిర్మించలేదు. వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అయినా కూడా ఎటువంటి కార్యాచరణను రూపొందించుకోకపోవడం ఇది శోచనీయమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలు పక్కా భవనాలు లేకపోవడం ఈ మండల పరిస్థితిని అర్థంగా మారడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి కాలేజ్ అని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ప్రతి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతామని ఇప్పటివరకు కాలేజీ కానీ ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 420 హామీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీస సౌకర్యాలను కూడా ఈరోజు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మండలం చిన్న మండలం అయినా కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయినా స్థానిక కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే దీన్ని పక్కాగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఇల్లందుకుంట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేసి 8 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలోనే ఉన్న ఏకైక అతిపెద్ద టెంపుల్ ఇది, దేవస్థానం ఇది. కానీ ఇక్కడ దేవస్థానం ఒక భవనాల్లో పోలీస్ స్టేషను, ఒక భవనాల్లో ఎంఆర్ఓ ఆఫీసు ఇవి ఉండడం వల్ల ఈ కళ్యాణ మహోత్సవం చూడడానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్పందించి వాటికి పక్కా భవనాలు కట్టించి వాటిని ఖాళీ చేస్తే వచ్చేటటువంటి భక్తులకు వాళ్ళకు సౌకర్యార్థము చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక బస్ షెల్టర్ లేదు, ఒక మార్కెట్ యార్డ్ లేదు, ఒక కూరగాయల మార్కెట్ లేదు.
ఇవన్నీ కూడా ఒక మండలానికి ఉండవలసినటువంటి కనీస వసతులు కూడా ఇక్కడ లేవు. ఇంతకుముందు ఏర్పరిచే అంటే అనేక మండలాలు ఏర్పరిచిన జిల్లాలు ఏర్పరిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము పట్టించుకోలేదు. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ కొత్త మండలాల్లో ఏ ఒక్క పక్కా భవనాల్ని ఇక్కడ నిర్మించలేదు. కావున ఇల్లంతకుండా బీజేపీ పక్షాన వెంటనే పక్కా భవనాలను కట్టించి పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, తహసీల్దార్ కార్యాలయం కావచ్చు, పక్కా భవనాలు నిర్మించి అందులోకి వెళ్ళాలి. వెళ్తే వచ్చేటటువంటి భక్తులకు సౌకర్యార్థము చాలా బాగుంటుందని బీజేపీ ఇల్లంతకుండా మండల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.